పాలమూరు గోసపెట్టిన కేసీఆర్ మళ్లీ ముసలి కన్నీరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పాలమూరు గోసపెట్టి కేసీఆర్ ఇప్పుడు మళ్లీ ముసలి కన్నీరు ఎందుకు కారుస్తున్నావని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. శనివారం మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లా ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని బ్రతికించడమే కాదు, కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందని అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనకు భిక్ష పెట్టిన పాలమూరును తుంగలో తొక్కి పాలమూరు రంగారెడ్డిని నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. ఏ పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పాలమూరు ప్రజలు గొంతెత్తి పోరాటం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారో వాటన్నిటినీ కాదని ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కై రాజకీయాలకు పాల్పడి పాలమూరు ప్రజలను నిలువున మోసం చేశారని కేసీఆర్ పై ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు పర్యటనలో కేసీఆర్ రుణమాఫీపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికల వాగ్దానంలో ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేస్తా అని వాగ్దానం చేసి రైతులను మోసం చేసిన కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, సిజే బెన్హార్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నమస్కారం. నిన్న కేసీఆర్ గారు వచ్చిండ్రు. చాలా రోజుల తర్వాత ఆయన దర్శన భాగ్యం లభించింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పట్టుమని 5-6 సార్లు కూడా మహబూబ్నగర్కు రాలే. పాలమూరుకు ద్రోహం చేసి, పాలమూరు ప్రజల ఆశలను వమ్ము చేసి, పాలమూరుకు కేటాయించాల్సిన బడ్జెట్ను మెదక్ జిల్లాకు, ఉత్తర తెలంగాణకు తీసుకుపోయి ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ మళ్ళా పాలమూరు గడ్డ మీద అడుగు పెట్టిండో ఈరోజు అందరూ కూడా ప్రశ్నించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం ఈ 75 సంవత్సరాల్లో ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా, ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే. ఇది రికార్డెడ్గా మన కళ్ళ ముందు కనబడుతున్న సత్యం. ద్రోహం నెంబర్ 1, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే దాన్ని కాసుల కక్కుర్తి కోసము జూరాల నుంచి వచ్చే ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో పెట్టి 10 సంవత్సరాలైనా కూడా 20% పనులు కూడా చేయకుండా ప్రాజెక్టును పండబెట్టిండు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని 1,00,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసిండు. ఆ ప్రాజెక్ట్ కూలిపోతూ ఉంది, అది వేరే సంగతి. కానీ డబ్బు అయితే పెట్టిండు, బడ్జెట్ అయితే పెట్టిండు, కంప్లీట్ చేసిండు. ఇది కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం నెంబర్ 1. ద్రోహం నెంబర్ 2, ఏ కృష్ణానది నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం చేసినామో, ఏ కృష్ణానదిలో పాలమూరు వాటా తేల్చాలి అని చెప్పి ఉద్యమం చేసినామో, ఏ పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా, అప్పుడున్న సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా పాలమూరు ప్రజలు గొంతెత్తినరో ఆ కృష్ణానది నీళ్లను జగన్మోహన్ రెడ్డి తోటి చీకటి ఒప్పందం కుదుర్చుకొని 11,000 క్యూసెక్ల నుంచి 30,000 క్యూసెక్లకు పోయింది అప్పుడు సీమాంధ్ర పాలనలో. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అది 93,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకొని పోతా ఉన్నారు. ఇంకా 2 లిఫ్టులు వాళ్ళు చేసుకొని మొత్తం రోజుకు 9 టీఎంసీలు పాలమూరు జిల్లా ప్రజలకు దక్కాల్సిన సాగునీరు కృష్ణమ్మ నీళ్లను జగన్మోహన్ రెడ్డి దొంగచాటుగా
9 టీఎంసీల నీళ్లను తీసుకొని పోతుంటే ఈ దౌర్భాగ్యుడు, ఈ పాలమూరు ద్రోహి కళ్ళు మూసుకొని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎంపీ సీట్లను రాయించుకొని మన కృష్ణమ్మ నీళ్లను తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ కూడా చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టి జగన్మోహన్ రెడ్డికి నీళ్లను దోచిపెట్టి ఆయన గెలిచే ఎంపీ సీట్లు కూడా ఆయనకు మద్దతు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పాలి అని చెప్పి స్వార్థం కోసం పాలమూరు జిల్లా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిన దౌర్భాగ్యుడు. ఇక ఏం చేయాలి పాలమూరు ప్రజలు ఆయనను? ఇది ద్రోహం నెంబర్ 2. ద్రోహం నెంబర్ 3, నేను ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు తెస్తా, పాలమూరు ఎయిర్పోర్ట్కు దగ్గరుంది, 100 పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ వలసలు ఎక్కడ ఉండవు, ఇక్కడనే వాళ్ళ పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, 100,000 పరిశ్రమలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నమ్మబలికిండు. పట్టుమని 10 పరిశ్రమలు కూడా ఈ 10 సంవత్సరాలలో పాలమూరు ప్రజలకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పెట్టియలే. ఒక కొత్త సెచ్ను ఏర్పాటు చేయలే, పరిశ్రమలను తీసుకురాలే. కానీ గజ్వేల్లో మెదక్ జిల్లాలో వందలాది పరిశ్రమలను అక్కడ పెట్టించి అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించిండు తప్ప రాజకీయ భిక్ష పెట్టిన ఆయన ముఖ్యమంత్రి కావడానికి మొదటి మెట్టు వేసిన పాలమూరు ప్రజలను, పాలమూరు ఓటర్లను నిర్దాక్షిణ్యంగా ముంచివేసిండు, కర్కశంగా వాళ్ళ ఆశల సౌదాలను కూల్చివేసిండు కేసీఆర్. ఈ 3 ద్రోహాలు చేసిండు కేసీఆర్ పాలమూరు ప్రజలకి. అందుకే ఈరోజు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయనను. బండకేసి కొట్టిరు బీఆర్ఎస్ పార్టీని. 14 స్థానాల్లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చూసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు. నిన్న వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడతాడు కేసీఆర్. నేను మహబూబ్ నగర్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఆయన అనేక వాగ్దానాలు చేసిండు, అవన్నీ ఆయన పూర్తి చేయలే. వాటిని పక్కబెట్టి కేవలం రుణమాఫీ మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఈరోజు దాని గురించే మాట్లాడతా. 2018లో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం ఏకకాలంలో ₹1,00,000 రుణం మాఫీ చేస్తా రైతాంగానికి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వాగ్దానం చేసిండు. అధికారంలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయన రుణమాఫీ ఎప్పుడు చేసిండు? 2 సంవత్సరాల తర్వాత